అక్రమణ గోమాంసంపై విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. అనంతపురం శ్రీ మిత్ర కోల్డ్ స్టోరేజ్ వద్ద పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని అడ్డగించారు. పోలీసులు గోమాంసం సీజ్ చేశామని చెప్పినట్లు తమను లోపలికి తీసుకెళ్లి చూపించాలని విశ్వ హిందూ పరిషత్ సంఘాలు డిమాండ్ చేస్తుండగా పోలీసులు అంగీకరించలేదు. నాశనం చేయ ప్రయత్నం చేస్తున్న హిందూ ద్రోహులను హిందూ సంస్కృతిని ద్రోహం చేస్తున్న రాజకీయ నాయకులను ఖబర్దార్ ఖబర్దార్ హిందూ దేశ ద్రోహులారా ఖబర్దార్ ఖబర్దార్ ద్రోహులారా సనాతన ధర్మానికి సనాతన ధర్మం. మరి ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది మీ అందరికీ తెలుసును. ఈ మిత్ర ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో గత 15 రోజుల క్రితం ఇక్కడ 2 లక్షల ధరిమిల్ల గోమాంసం స్టోరేజ్ అయ్యిందని విజిలెన్స్ అధికారులు చూసి పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు కూడా గవర్నమెంట్ కళ్ళు మూసుకుపోయిందా? ఒకటి. 2, ఈ కోల్డ్ స్టోరేజ్ ఎవరిదయ్యా అని ఆరా తీస్తే ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు నా పేరు చెప్పమండి, అప్పుడు పేరు చెప్పమండి అని ఇక్కడ అబ్దుల్ గారు నాంచి తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా. ఈ తటవర్తి సుబ్రహ్మణ్యం గుప్తా ఎవరండి? బాపట్లలో ఒక వ్యాపారవేత్త. ఈయన వెనకాల ఎవరున్నారండి? బాపట్ల ఎమ్మెల్యే గారు ఈయన వెనకాల ఉన్నారండి. ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ అండి, ఆయన ఈయనకి లెఫ్ట్ హ్యాండ్ అండి. ఇది ఎంత దారుణం అండి. ఈరోజు నరేంద్ర వర్మ గారికి కానీ లేదా ఈ బాపట్లలో ఉన్నటువంటి తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా గారికి కానీ తెలీదా హిందువులు గోవుని పూజిస్తారని? ఇది హిందూ దేశం కాదా? హిందూ అయ్యుండి ఆయన కోల్డ్ స్టోరేజ్లో అక్రమంగా గోమాంసాన్ని నిల్వ చేస్తున్నారు. ఎంత అక్రమమైనటువంటి పని! ప్రభుత్వానికి వెంటనే తెలియజేయాలి. అయ్యా ఇది ఎలాగొచ్చిందని అడిగితే ఇక్కడ అబ్దుల్ గారిని కానీ ఆయన కానీ మేము లారీ నెంబర్ నోట్ చేసుకుంటాం, డ్రైవర్ పేరు నోట్ చేసుకుంటాం, దీనికి వే బిల్స్ లేవండి, అడిగితే లేవండి అని చెప్పారండి. మరి ఇది అక్రమమా కాదా? మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ వెహికల్స్ ఎవరు తెచ్చి పెడుతున్నారు? ఆ పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ నరేంద్ర వర్మ గారు కానీ ఆయన పక్కన ఉండేటువంటి దీని ఓనర్ అయినటువంటి గుప్తా గారు, తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా గారిని వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ కోల్డ్ స్టోరేజ్ ని ఎందుకు సీజ్ చేయలేదు ఇంతవరకు ఈ గవర్నమెంట్ అని విశ్వ హిందూ పరిషత్ మీ ముందర ప్రశ్నిస్తోంది. సీజ్ చేయకపోతే విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నటువంటి తీవ్ర పరిణామాలకి గవర్నమెంట్ జవాబుదారీతనం వహించవలసి ఉంటుంది. మరి నరేంద్ర వర్మ గారు కానీ లేదా అంటే ఈ తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా గారు వైశ్యులు. ఈ వైశ్యులకి ఇదేం పని అండి? మరి వైశ్య సంఘాలను కూడా కోరుతున్నాం, ఈయన వైశ్య కులాన్ని నుంచి పూర్తిగా వెలివెయ్యాలి అని. ఇది గనక మరొక 15 రోజుల్లో గనక జరగకపోతే మేము ఇక్కడ విశాఖపట్నం కలెక్టరేట్ ని ముట్టడిస్తాం. ఇది జరిగేంత వరకు కూడా నిరాహార దీక్షలో కూర్చుంటామని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాను. సుబ్రహ్మణ్య గుప్తా గారు నేను విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తనండి అని చెప్పుకు తిరుగుతున్నాడు. అదంతా శుద్ధ అబద్ధం. విశ్వ హిందూ పరిషత్ గాని ఈ తటవర్తి సుబ్రహ్మణ్య అని గుప్తా గారికి గాని ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఈ రోజు మేము మీ ముఖంగా తెలియజేస్తున్నాం. ఇది పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు. ఆయన వెంటనే అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా రోడ్డు ఎక్కుతుంది, కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడి చేస్తుందని మీ ముఖంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. సనాతన భారతీయ ధర్మానికి జయమొగ్గాక. నా పేరు మీసాల రవీంద్ర, విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత ఉత్తరాంధ్ర ప్రముఖుని. ఈ రోజు హిందువులు దేవతలుగా కొలిచేటటువంటి పవిత్రమైనటువంటి గోవులు సుమారుగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన బట్టి 1,00,000 గోవులను నిర్వీర్యం చేశారు. అంటే ఎంతటి దుర్మార్గపు చర్యో ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటిది ఒక్కసారి మనం గమనించాలి. హిందూ ప్రజలారా, ఒక్కసారి మనం అందరం కళ్ళు తెరుద్దాము. ఈ రాజకీయ ముసుగులో ఆంధ్రప్రదేశ్ లో
ముస్లింస్ కి ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. అలాగే ఇక్కడ గోవులను 1,00,000 గోవులను ఇక్కడ నిర్వీర్యం చేసి అతి దారుణంగా సంహరించారంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది కూడా చేసినటువంటి వ్యక్తులు, వీళ్ళకి సపోర్ట్ గా ఉండేటటువంటి వ్యక్తులు మన రాజకీయ నాయకులు, హిందూ ముసుగులో జీవిస్తున్నటువంటి రాజకీయ నాయకులు. నిన్నగాక మొన్న మన భారతదేశంలో ప్రపంచం అంతా కూడాను నరేంద్ర మోడీ గారిని స్వాగతిస్తుంటే, ఈ సనాతన ధర్మాన్ని స్వాగతిస్తుంటే, ఈ దేశ రాజధాని అయినటువంటి ఒక మన ఢిల్లీలో నడిగడ్డలో టెర్రరిస్టులు, ముస్లిం టెర్రరిస్టులు అతి దారుణంగా బాంబులు పేల్చడం జరిగింది. మనం గమనిస్తున్నాం. మనం ఇదే రకంగా గాని ఈ ముస్లిం టెర్రరిస్టులకు మనం మద్దతు ప్రకటిస్తే, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నటువంటి ముస్లిం టెర్రరిస్టులకు గాని మనం మద్దతు ప్రకటిస్తే, రేపు భారతదేశంలో పాకిస్తాన్ లో హిందువులను ఎట్లా ఊచకోత కోసారో ఈ దేశంలో కూడా అలాగే హిందూ సమాజాన్ని ఊచకోత కోసే పరిస్థితి వస్తుంది. విశ్వ హిందూ పరిషత్తు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తుంది. విశాఖ మహానగర కార్యదర్శి మళ్ళీ చెప్పండి ఒకసారి. పరిషత్ ఈ విశాఖ మహానగర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్, శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ వారు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క గోమాంసాన్ని నిల్వ చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఈ మధ్యనే 1,89,000 కేజీలు గోమాంసం మనకి బయటపడింది. ఇది ప్రపంచానికి మనం తెలియజేస్తున్నాం. భారతదేశం ప్రపంచానికి గోమాతను పూజిస్తుంది అన్న నినాదం ప్రపంచానికి మనం అందిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క సింహాచలం నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ వారు ఈ యొక్క 1,89,000 కేజీలు గోమాంసాన్ని నిల్వ చేసి ప్రపంచానికి అందించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది చాలా ఘోరమైన పని. ఈ యొక్క గుప్తా గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయాలి. ఇందులో పనిచేస్తున్నటువంటి వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలి. దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ కోల్డ్ స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ పర్మిషన్ ను వెంటనే రద్దు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇంతవరకు 15 రోజులు, ఈ రోజుకి 15-20 రోజులు పూర్తయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. చాలా ఘోరమైనటువంటి పని. ఈనాటి సనాతన ధర్మం అనుకుని మనం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా దీనిలో మరి ఆయన